హాయ్ గైస్, నేను మీ మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఇన్ఫో. సో గైస్, మనం ఈ వీడియోలో డేటా వేర్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డేటా వేర్ హౌస్ గురించి మాట్లాడుకునే ముందు నేనైతే సో డీప్లీ కూడా చెప్పను, ఎందుకంటే మనం డేటా మైనింగ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి డేటా వేర్ హౌస్ అంటే మనం కొన్నిసార్లు వింటాం కదా, దాని గురించి ఒక లిటిల్ బిట్ మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో గైస్, ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే చిన్న స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనకి వ్యూస్ అయితే రావట్లేదు అనట్లే, మంచిగానే వస్తున్నాయి. ఛానల్ స్టార్టింగ్లో ఎంత ఎంకరేజ్ చేస్తారు, కానీ నాకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అండి. మీరు ఎంత సబ్స్క్రైబర్స్ చేసి వీడియోని అంతగా లైక్ చేస్తే నాకు అంతగా హ్యాపీనెస్ ఉంటుంది అండ్ వీడియోస్ చేయడానికి ఇంకెక్కువ ఊపు అనేది ఉంటుంది. తెలుగులో ఇలాంటి ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి మీకు ఇలాంటి ఛానల్స్ వస్తాయి, ఎందుకంటే ఇది స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఛానల్స్ కాబట్టి. సో గైస్, అసలు మ్యాటర్లోకి వెళ్దాం. అండ్ గైస్, మ్యాటర్కి వెళ్ళేసరికి ఇక్కడ మనం డేటా వేర్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డేటా వేర్ హౌస్ వచ్చేసరికి, డేటా వేర్ హౌస్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ స్టోర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో డేటా వేర్ హౌస్లో ఏమవుతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా, నా డేటా మొత్తం ఉండాలి, నా ఫేస్బుక్, వాట్సాప్, ఇప్పటిది కాదు పాతకాలం A to Z డేటా కూడా, నాకు సంబంధించిన ప్రతి డేటా ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు అది డేటా వేర్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్, నేనని చెప్పిన కానీ ఇలాంటి బాగా బిజినెస్ పర్పస్లో అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ స్టోర్స్ ద హిస్టారికల్ డేటా అండ్ కరెక్ట్ డేటా. ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రెజెంట్ డేటానే కాదు, హిస్టారికల్ డేటా అంటే మన పాతది ఎప్పటిదో కూడా డేటా, ఆర్ మనకు సంబంధించిన, ఇప్పుడు మనకి ఏమన్నా సర్చ్ చేయాలనుకుంటున్నాం, ఒక బిజినెస్ సంబంధించిన ఆర్ దేనికి సంబంధించిన సర్చ్ అనుకున్నాం, దాని గురించి ప్రెజెంట్ డేటా కావాలి. అండ్ ఆల్సో మనకు అప్పట్లో ఎప్పుడో పాత డేటా కావాలి. అలాంటి టైంలో మనం డేటా వేర్ హౌస్ అనేది యూజ్ చేస్తాం. ఊరుకో బ్రో, నువ్వు చెప్పే భలే కామెడీ ఉంది, మనకు డేటా బేస్ లేదా, నువ్వు డేటా వేర్ హౌస్ గురించి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే, సరే డేటా వేర్ హౌస్ ఉంది, డేటా బేస్ కూడా ఉంది. సో రెండు పని ఏంటంటే స్టోర్స్ ద డేటా కాదన్న, అందులో డేటా ఉంటుంది, ఇందులో డేటా ఉంటుంది. ఎవరైనా డేటాబేస్ ఎందుకంటే డేటాబేస్లో స్టోరేజ్ ఉంటుందని మనం అందరం చెప్తాం. అండ్ డేటా వేర్ హౌస్ అని ఫస్ట్ పాయింట్ చెప్పేస్తాం. కానీ డేటాబేస్కి డేటా వేర్ హౌస్కి ఉన్న తేడా ఏంటంటే, డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సో డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే దాని రిలేటెడ్ డేటా అని, అండ్ హిస్టరికల్ డేటా అంతగా ఉంటుందంటే ఎక్కువ కూడా ఉండదు అనమాట అందులో. అండ్ ఆల్సో ఇక్కడ దీనికి దానికి ఉన్న తేడా అయితే అదే, రెండిట్లో స్టోరేజ్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, డేటాబేస్లో ఇట్ కలెక్ట్స్ ద రిలేటెడ్ డేటా ఫర్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది రియల్ వరల్డ్ వన్. కానీ డేటా వేర్ హౌస్ వచ్చేసరికి ఇట్ స్టోర్స్ ద హిస్టారికల్ అండ్ కరెంట్ డేటా. డేటాబేస్ అనేది రిలేటెడ్ డేటాని కలెక్షన్ చేస్తుంది అండ్ ఆల్సో డేటా సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది రియల్ వరల్డ్ని కానట్లే. కానీ ఇక్కడికి వచ్చేసరికి డేటా వేర్ హౌస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ స్టోర్స్ ద హిస్టారికల్ డేటా అండ్ ఆల్సో ద కరెంట్ డేటా. అయితే గైస్, ఇక్కడ డేటా వేర్ హౌస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం టు అనలైజ్ ద డేటా అనమాట. సో ఇక్కడ ఉన్న డేటా వేర్ హౌస్లో డేటా అంతా కూడా అనలైజ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అండ్ మనం డేటా మైనింగ్ ప్రాసెస్లో కూడా డేటా వేర్ హౌస్ నుంచి డేటా తీసుకుంటున్నాం అంటున్నాం, ఎందుకంటే అక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది మనకు కావాల్సింది. సో అందుకోసం ఏం చేస్తాం అంటే డేటా మైనింగ్లో మనం డేటా వేర్ హౌస్ నుంచి అయితే డేటా తీసుకుంటున్నాం. సో గైస్, మీకు కానీ ఈ వీడియో వస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.